ముందుగా ప్రియమైన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు నమస్కారం. నా పేరు కె వెంకన్న జూనియర్ కాలేజీలో చైర్మన్. నేను ఈ రోజు 10th క్లాస్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరుగుతుంది. అది ఏమిటనగా, మనందరికీ తెలుసు, గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా విద్యార్థులు ఎటువంటి పరీక్షలు రాయకుండానే పై తరగతులు పంపడం జరుగుతుంది. ఫలితంగా ఐఐటి జేఈ మరియు నీట్ లాంటి జాతీయ స్థాయి పరీక్షలను సాధించడం కష్టతరం అవుతుంది. దీనిని అధిగమించడానికి మరియు 10వ తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించడానికి నేను మీ ముందుకు కె వెంకన్న జూనియర్ కాలేజ్ ప్లాట్ఫామ్ ద్వారా అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ఉచిత వీడియో క్లాసులు, హ్యాండ్ రిటన్ నోట్స్ మరియు గత ప్రశ్నపత్రాల సమాధానాల విశ్లేషణ ఇవ్వబడును. కాబట్టి నేను విద్యార్థులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ఉచిత వీడియో క్లాసులను మరియు హ్యాండ్ రిటన్ నోట్స్లను క్లాస్ రూమ్లో కూర్చొని చదువుకున్నంత సీరియస్గా చదువుకోవాలను. ఇంకొకటి ఏమిటనగా, ఈ యొక్క క్లాసులు విన్న వెంటనే అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయవలను. ప్రాక్టీస్ చేయడం అంటే కేవలం చదవడం కాదు, పేపర్ మీద రాయవలను. అలాగైతే గుర్తుండిపోతుంది. దీంతో పాటు మీ యొక్క నాలెడ్జ్ని పరీక్షించుకునే కొరకు త్వరలో ప్రీ ఫైనల్ పరీక్షలు. Hello everyone, my dear students. We discussed about that LDDV and the angle of vision in our previous video. Today directly we are going to that object which makes us to see that any kind of the objects. అంటే ఇప్పుడు మనము ఒక ఆర్గాన్ని, మన హ్యూమన్ ఐ అనేది ఒక ఆర్గాన్ కదా, ఈ ఆర్గాన్ గురించి మనం చదువుకోబోతున్నాం. ఈ ఆర్గాన్ అనే దానిలోనే ఈ 2 ఫ్యాక్టర్స్ అనేది ఎట్లాగా యాక్ట్ చేస్తున్నాయి అనేది మనం చూస్తాం. ఏంటది? ఒకటి ఎల్డిడివి, ద నెక్స్ట్ వన్ ఈజ్ వాట్, యాంగిల్ ఆఫ్ విజన్. ఈ 2 కూడా దీంట్లో ఎట్లాగా మనకి ఈ హ్యూమన్ ఐలో మనకి ఎలాగా అవి 2 కూడా మనం ఆ ఫ్యాక్టర్స్ని ఇది సాటిస్ఫై చేస్తుందో, ఒకవేళ డిఫెక్ట్స్ వస్తే ఎలా చేస్తుందో మనం చదువుకుందాం. Here now let us see that this diagram we have to practice that this is an important diagram. ఇది ఒక ఇంపార్టెంట్ డయాగ్రామ్. ఇది బయాలజీలో వచ్చినప్పటికీ కూడా మనం ఫిజిక్స్లో కూడా దీన్ని చదువుకోవాలి. హియర్ వీ హ్యావ్ దట్ అవుటర్ మోస్ట్ లేయర్. ఇది మనకు ఐలో ఉన్న డిఫెక్ట్. ఇది ఆల్మోస్ట్ ఇది ఎట్లా ఉంటుందంటే ఒక స్ఫియర్ లాగా ఉంటుంది, ఒక బాల్ లాగానే ఉంటుంది. ఆల్మోస్ట్ అంటే టోటల్గా స్ఫియర్ కాదు, ఇది మొత్తం సర్క్యులర్ కాదు. దిస్ ఈజ్ సమ్ వాట్ ఇట్ ఈస్ బల్జ్డ్ అవుట్, కొంచెం బల్జింగ్ ఉంటుంది, అంటే కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది. కానీ దీంట్లో మిగతాదంతా కూడా చూస్తే మనకి ఇవన్నీ నర్వ్స్, ఇవి కనెక్షన్సే, కానీ ఇదంతా కూడా ఒక బాల్ లాగానే ఉంటుంది, ఒక స్ఫియర్ లాగా ఉంటుంది. దీంట్లో ద అవుటర్ మోస్ట్ వన్ ఈజ్ వాట్, దట్ ఈజ్ కార్నియా, వాట్ వి కాల్. ఈ ఐలో ఉన్నది మనకి అవుటర్ సైడ్ ఏదైతే లేయర్ కనిపిస్తుందో, థిన్ లేయర్, దాన్ని కార్నియా అంటారు. కార్నియా కింద మనకి ఏముంటుందంటే యాక్వియస్ హ్యూమర్ అని అంటారు. యాక్వియస్ అంటే అర్థం ఏంటి కదా? యాక్వియస్ అనగానే మనకు తెలుసు, ఆక్వా అంటే వాటర్, యాక్వియస్ హ్యూమర్ అంటే అక్కడంతా కూడా వాటర్తో నిండి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా వాటర్ అనేది ఇక్కడ లేయర్ లాగా, చిన్న లేయర్, సన్న లేయర్ అనమాట. చూడండి ఎంత సన్నదో యాక్వియస్ హ్యూమర్ అనేది, చాలా చిన్నగా ఉంటుంది లేయర్ అనేది. అది ఎక్కడి వరకు కనెక్ట్ అయ్యి ఉంటుంది, ఇదంతా కూడా లోపలికి కనెక్ట్ అయ్యి ఉండదు, దీనికి మాత్రమే కనెక్ట్ అయ్యి నర్వ్స్ అనమాట. ఇవి ఆప్టిక్ నర్వ్ కదా. ఆప్టిక్ నర్వ్ అంటే ఏంటి అంటే లైట్ని క్యారీ చేసే నర్వ్. ఇది బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఆప్టిక్ నర్వ్. దాంట్లో యాక్వియస్ హ్యూమర్, దిస్ ఈజ్ కనెక్టెడ్ టు దట్, వేర్ ఇట్ కంటైన్స్ దట్ మోస్ట్లీ వాటర్. అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఈస్ దట్, outermost is cornea, next layer is aqueous humor, next one is what, that is a pupil. Pupil అనగానే నేను మీకు ఐ డ్రా చేసి నేను చూపిస్తానండి. వాట్ ఎవర్ వి టేక్ దట్ దిస్ ఐ, దేర్ వి ఆర్ టేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ దట్ ఐ బాల్ కదా. దిస్ ఈజ్ దట్ ఆల్ వాట్ ఎవర్ వి అబ్జర్వ్. There we can see this is that outermost layer. In that this part, whatever that outer part is there, that is nothing but what, the cornea. పైన ఉన్నదంతా కూడా ఇది కార్నియా, ఒక థిక్ లేయర్ ఉంటుంది. దానికి లోపల ఈ లేయర్కి కొంచెం కింద వాటర్ అనేది ఉంటుంది అది కదా. దానివల్ల అది ఎందుకు అని అంటే ఐని ఎప్పుడు కూడా పైన ఉన్నదాన్ని అది క్లీన్ చేస్తూ ఉంటుంది, అది కొంచెం వెట్ చేస్తుంది, అంటే డ్రై అయిపోతుంది, ఐ అనేది డ్రై అయిపోతుంది. అందుకోసమని ఇక్కడ యాక్వియస్. దాని కింద మనకి కనిపించేది ఏదైతే స్ఫెరికల్గా ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో దీన్నే దీన్ని ఏమని అంటాము అని అంటే పీపుల్ అని అంటారు. ఇది పీపుల్.
ఈ పీపుల్ అయిపోయిన తర్వాత సెంట్రల్గా మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసామంటే చిన్న ఎపర్చర్ ఉంటుంది, దీన్ని ఎపర్చర్ అంటారు. ఎపర్చర్ అంటే ఏంటి? స్మాల్ ఓపెనింగ్ అనమాట. ఈ ఎపర్చర్ని ఇదే మనకి ఈ ఎపర్చర్ యాక్చువల్గా ఇంతవరకు స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇది మ్యాక్సిమం ఎక్స్పాండ్ అవుతుంది. దీన్ని మనం ఏమంటాం అంటే లెన్స్ అని అంటాం. ఇది అనమాట లెన్స్. ఈ లెన్స్ అనేది చూడండి ఇక్కడ, ఇది ఎంతవరకు క్లోజ్ అయింది? ఇంతవరకు క్లోజ్ అయింది కదా. కానీ లెన్స్ చూడండి ఎంతవరకు స్ప్రెడ్ అయ్యిందో ఈ పార్ట్ అనేది, ఇంతవరకు కూడా ఇదనమాట, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లెన్స్ అంతవరకు. దానిపైన ఇది బౌండరీ అనేది ఇక్కడ కవర్ అయి ఉంటుంది. దేని ద్వారా దీన్ని ఏమని అంటామంటే సిలియరీ మజిల్ అని అంటారు. దీనిపైన ఈ ప్యూపుల్లో ఇక్కడ దాకా స్ప్రెడ్ అయి ఉన్నది ఇదంతా కూడా ఏంటి అని అంటే సిలియరీ మజిల్స్ అనేవి దీన్ని హోల్డ్ చేసుకొని ఉంటాయి. దీన్ని హోల్డ్ చేసి ఉంటుంది. ఈ సెంటర్ మోస్ట్ది మాత్రమే లెన్స్. ఏదైతే దీన్ని కనెక్ట్ చేసి ఉంటుందో ఈ లెన్స్ని, దీన్ని దేంతో కనెక్ట్ అయ్యింది? దీనిలో ఈ లేయర్కి కనెక్ట్ అయింది. అంటే ఏంటి? యాక్వియస్ హ్యూమర్ ఉన్న లేయర్కి ఏదైతే కనెక్ట్ చేసి ఉంటుందో దాన్ని మనము సిలియరీ మజిల్స్ అని అంటారు. ఈ సిలియరీ మజిల్స్ అనేది కాంట్రాస్ట్ అవుతాయి, ఎక్స్పాండ్ అవుతాయి. కాంట్రాస్ట్ అంటే దగ్గరగా వస్తాయి, అంటే స్ట్రెచ్ చేస్తూ ఉంటుంది కదా. మనకి ఒకసారి చూడండి, ఇది అంబ్రెల్లా ఉంది. అంబ్రెల్లాని మనము దాన్ని ఓపెన్ చేస్తూ ఉంటే దానిలో ఏమైపోతుంది? ఇట్లా ఎక్స్పాండ్ అయిపోయి దానికి షేప్ అనేది చేంజ్ అవుతుంది. అట్లాగనే ఇక్కడ కూడా ఈ సిలియరీ మజిల్స్ ఏం చేస్తాయంటే ఇది ఎప్పుడైతే లాగుతూ ఉంటుందో, వెనక్కి లాగినప్పుడు రెండు ఒకేసారి లాగుతాయి. రెండు ఇట్లా అయినప్పుడు ఏమైపోతుంది? వెన్ ఇట్ ఈస్ పుల్లింగ్ దట్, దెన్ దిస్ కర్వేచర్ విల్ చేంజ్. లెన్స్ మీద ఉన్న కర్వేచర్ అనేది చేంజ్ అవుతుంది. దానికోసమని సిలియరీ మజిల్ అనేది దీనికి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సిలియరీ మజిల్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇది టోటల్ స్ట్రక్చర్. దీనిలో ఈ అన్ని పార్ట్స్లో మనకి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే లెన్స్ అనే దాన్ని మనం తీసుకుంటాం. అంటే రిలేటెడ్ టు లైట్. మిగతాదంతా కూడా లెన్స్కి సపోర్ట్, మిగతావన్నీ కూడా లెన్స్ సపోర్ట్. లెన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ దిస్. దీన్ని లెన్స్ని బేస్ చేసుకొని మనం చదువుకుంటాము. ఏం జరుగుతుంది ఇప్పుడు అని చూద్దాం. ఇది యాక్చువల్లీ ద స్ట్రక్చర్, వాట్ ఈజ్ ప్రజెంట్ ఇన్సైడ్. లెన్స్ వెనకాల ఏముంటుంది ఇదంతా కూడా అంటే ఇది ఏమైనా ఎంటీ స్పేస్ ఏం కాదు. దెన్ ఇన్సైడ్ ఆల్సో ఇట్ ఈస్ ఫిల్డ్ అప్ విత్ సర్టన్ మెటీరియల్. లోపల కూడా కొంచెం మెటీరియల్ అనేది ఫిల్ అయి ఉంటుంది. దెన్ ఇట్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ థిక్ లిక్విడ్ ఫామ్. థిక్ లిక్విడ్లో ఉంటుంది. అందుకోసం అయిన ఎప్పుడన్నా అది ఇట్లా బ్లాస్ట్ అయినప్పుడు కానీ, అంటే అది అపర్చర్ అండ్ బర్స్ట్ అయినప్పుడు కానీ ఇలాంటి లిక్విడ్ అంతా కూడా బయటకు వస్తూ ఉంటుంది. దెన్ దిస్ ఆల్ టోటల్లీ ఇట్ ఈస్ వెరీ వెరీ సెన్సిటివ్ పార్ట్ ఇన్ అవర్ బాడీ. హ్యూమన్ ఐలో సెన్సిటివ్ పార్ట్ అనమాట. దీంట్లో మనకి ఈ లెన్స్ అనేది ఏ స్టేజ్లో అది ఎక్స్పాండ్ అవుతుంది, ఏ స్టేజ్లో కాంట్రాస్ట్ అవుతుంది అనే దాని ప్రకారమే ఇక్కడ మనం చదువుకుంటాం. ఎట్లాగ జరుగుతుందో మనం ఒక్కసారి విల్ సీ దట్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్. వీటన్నిటిలో మనకి 3 స్టేట్స్ని మనం చూద్దాం. సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసియస్ స్టేట్. సాలిడ్ స్టేట్ అనగానే మనకి లెన్స్ గుర్తు రావాలి. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది. లెన్స్ అంటే గ్లాస్ అంత హార్డ్గా నేను చెప్పలేం, కానీ అది కొంచెం అంటే ఇక్కడ ఉన్న వాటన్నిటిలో హార్డెస్ట్ మెటీరియల్ ఈజ్ వాట్ దట్ ఈజ్ లెన్స్. ఇవి రెండు కూడా నర్వ్స్ ఇవి, మజిల్స్ ఇవి, అంటే ఇవి సపోర్ట్ లాగానే ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా లేయర్స్ అనమాట. ఈ లేయర్స్ ఇవన్నీ కూడా సపోర్ట్ చేసుకుంటూ లెన్స్ని ఇవన్నీ కాపాడుకుంటూ ఇవి ఉంటాయి. దిస్ ఈజ్ దట్ వాట్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ దిస్ లెన్స్. దీన్ని మనము కేర్ఫుల్గా మనం కాపాడుకోవాలి. ద పీపుల్ అపియర్స్ బ్లాక్ బికాస్ ఆఫ్ లైట్ ఫాలింగ్ ఆన్ దెమ్. ఇక్కడ మనం ఒక్కసారి చూస్తే దీంట్లో ఒక డయాఫ్రమ్ అని అంటారు. ఐరిస్ అనే దాన్ని మనం ఒక డయాఫ్రమ్ లాగా ఉంటుంది, అంటే థిన్ లేయర్ లాగా అది కవర్ చేసి ఉంటుంది అనమాట. అండ్ వీ కాల్ దట్ యాజ్ ఎ స్మాల్ హోల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ పీపుల్. అండ్ ఐరిస్ ఈజ్ ఎ కలర్డ్ పార్ట్ దట్ వీ సీ ఇన్ ఎన్ ఐ. మనకి ఏదైనా ఒకటి ఐలో మనకు కనిపించే వాటన్నిటిలో మిగతాదంతా కూడా వైట్గా ఉంటుంది. ఈ ఐరిస్ అనేది ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనకు కలర్ పార్ట్ లాగా మనకి కనిపిస్తుంది. ద పీపుల్ అపియర్స్ బ్లాక్ బికాస్, ఎందుకు మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ మనకి డౌట్ ఏంటనంటే ఇది ఎందుకు, ఇది మాత్రము మనకెందుకు బ్లాక్ లాగా కనిపిస్తుంది. వై ఇట్ అపియర్స్ బ్లాక్? లైట్ ఫాలింగ్ ఆన్ దట్ ఇట్ గోస్ ఇన్ టు ద ఐ, దెర్ ఈజ్ ఆల్మోస్ట్ నో ఛాన్స్ ఆఫ్ లైట్ కమింగ్ బ్యాక్.
ఇది మనకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటనంటే, వై పీపుల్ అపియర్స్ బ్లాక్. పీపుల్ అపియర్స్ బ్లాక్. గెస్ చేయండి కొంచెం. ఎందుకు మనకి ఈ ఐలో ఉన్న దానిలో అన్నిట్లు కూడా పీపుల్ మాత్రమే సెంటర్లో లెన్స్ లాగా కనిపిస్తుంది కదా, అది మాత్రమే లెన్స్, మిగతాదంతా కూడా చేంజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ హ్యాక్వేస్ హ్యూమర్ ఇవన్నీ ఉన్నాయా, దీంట్లో ఐరిస్ అనేది ఉంది కదా, ఈ చుట్టూ ఉన్న లేయర్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. కొంతమందికి ఇది బ్రౌన్లో ఉంటుంది, కొంతమందికి బ్లాక్లో ఉంటుంది, కొంతమందికి బ్లూ కలర్లో ఉంటుంది, కొన్ని మిక్స్డ్ కలర్స్ ఉంటాయి, కొంతమందికి ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది. అంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క జీన్స్ ప్రకారం ఇవన్నీ ఉంటాయి. కానీ ఒకటి మాత్రమే, నో చేంజ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ద పర్సన్. అంటే మిగతాదంతా కూడా పీపుల్ తప్ప, ఈ ఐరిస్ కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్స్లో ఉండొచ్చేమో, కానీ పీపుల్ మాత్రం ఎవరికైనా బ్లాక్గానే ఉంటుంది. వై? బికాస్ this is the reason behind that word, the light which enters people almost doesn't return back. లైట్ దీంట్లోకి, లెన్స్లోకి ఏదైతే ఎంటర్ అవుతుందో డైరెక్ట్గా అది లోపలికి ఎంటర్ అవుతుంది, బట్ ఇట్ కెనాట్ కమ్ బ్యాక్. లైట్ అనేది రాదు. మనకి ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక బ్రైట్గా కనపడాలంటే దానికి రీజన్ ఏంటనంటే, ద లైట్ ఇట్ ఫాల్స్ ఆన్ ద ఆబ్జెక్ట్ అండ్ రిటర్న్స్ బ్యాక్. మిగిలినదంతా కూడా వైట్గా ఉన్నది ఎంత ఎందుకు కనిపిస్తుంది అంటే, లైట్ ఫాల్స్ ఆన్ దట్ అండ్ రిటర్న్స్ బ్యాక్. కానీ ఈ లెన్స్లో మాత్రమే, దీంట్లో అపర్చర్ కదా, దీంట్లో నుంచి వెళ్ళిన లైట్ అనేది దెన్ ఇట్ కెనాట్ కమ్ బ్యాక్. That's why it appears as what? As black for any kind of the person. The iris makes people to expand and allowed into that light. ఎంత లైట్ కావాలంటే అంత లైట్ దానిలోకి వెళ్ళడానికి అది ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు ఒక లైట్ అనేది మనకి ఒకే బ్రైట్నెస్లో ఉండదు. ఒక లైట్ అనేది మన మీద ఫోకస్ అయినప్పుడు ఒకే బ్రైట్నెస్లో ఉండదు. కొన్నేమో లెస్ బ్రైట్నెస్ ఉంటాయి, కొన్నేమో హై బ్రైట్నెస్ ఉంటుంది, ఇంకోటేమో భరించలేనంత బ్రైట్నెస్ ఉంటుంది. యూ కెనాట్ బేర్ దట్. వాట్ హ్యాపెన్స్ అట్ దట్ టైం, మన హ్యూమన్ ఐ ఏం చేస్తుంది అప్పుడు కదా, మనకు అన్నీ తెలుసు, ఐలిడ్స్ ఉన్నాయి, అది కవర్ చేస్తుంది, అది డస్ట్ పడకుండా అవన్నీ చేస్తుంది. కానీ లోపల ఉన్నది అది ఏం చేస్తుంది, ఏమవుతుంది, లెన్స్ని బేస్ చేసుకొని మనకి ఒక ఫిగర్ అనేది కనపడడం కానీ, అది ఎక్కువగా కనపడడం కానీ, అది కనిపించకపోవడం కానీ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక లైట్ హై బ్రైట్నెస్ ఉంది అనుకుందాం. ఎక్కువ బ్రైట్నెస్ ఉన్నప్పుడు అది లెన్స్లో నుంచి లైట్ వెళ్ళాలి. దెన్ వెన్ ఇట్ కెన్ నాట్ బేర్, ఆటోమేటికల్లీ వి క్లోజ్ దట్ కదా. లైట్ అనేది దానికి ఎక్కువ బ్రైట్నెస్ ఉన్నప్పుడు దాంట్లో ఇది మనకి ఏమి అంతగా అదేంటి దాకా లైట్ని భరించలేము కాబట్టి దెన్ విల్ ఫీల్ స్ట్రెయిన్. At that time what happens? Before going to see that, where the image is found, now let us see. Whenever the light enters through this directly to the lens, then it has to fall on the retina. ఈ రెటీనానే మనకి ఎట్లా యాక్ట్ చేస్తుందంటే, ఒక స్క్రీన్ లాగా యాక్ట్ చేసి దాని మీద పడేటట్లుగా చేస్తుంది. దీని మీద ఒక లెన్స్ అనేది దాని మీద పడుతుంది. ఇప్పుడు మనకి రెండు కండిషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అని అంటే లో బ్రైట్నెస్, ఒకటి దేర్ ఈజ్ లో బ్రైట్నెస్ ఆఫ్ లైట్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? హై బ్రైట్నెస్ ఆఫ్ లైట్. హై బ్రైట్నెస్ ఆఫ్ లైట్, లో బ్రైట్నెస్ అండ్ హై బ్రైట్నెస్. అంటే కొంత ఇంటెన్సిటీ మాత్రమే, బ్రైట్నెస్ అనేది మనకి కొంచెమే వచ్చింది అని అనుకుంది, అంటే ఎక్కువగా లేదు, లైట్ దాని మీద ఆబ్జెక్ట్ మీద ఎక్కువ పడటం లేదు. మనం ఏం చేస్తాము దాన్ని బాగా చూడడం కోసమని, దెన్ వీ ఓపెన్ దాట్ వైడ్లీ అవర్ ఐస్ కదా, చాలా ఓపెన్ చేస్తాం. అప్పుడు ఏం జరుగుతుంది, దీన్ని వైడ్గా ఓపెన్ చేసి చూడాలనుకుంటాం. వైడ్గా ఓపెన్ చేసి చూడాలి అని మనకి ఎందుకని ఆ సెన్సెస్ అనేది బ్రెయిన్లో నుంచి ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి దీనికి రాగానే అది వెంటనే ఏమవుతుంది అని అంటే దిస్ అపర్చర్ ఇట్ బికమ్స్ మోర్ వైడర్.
ఇది మోర్ వైడర్ రావాలంటే ఏం కావాలి చెప్పండి? ఇది ఈ సైజ్ అనేది ఇంక్రీజ్ కావాలనంటే ఇటు నుంచి ఈ ఏవైతే సిలియరీ మజిల్స్ ఉన్నాయో అది దీన్ని బయటికి లాగేస్తుంది. ఇటువైపు కూడా ఇది కూడా లాగుతుంది. అండ్ మీన్స్ దట్ అపర్చర్ సైజ్ ఇంక్రీజెస్ ఆల్ సైడ్స్. నేను 2 sides చూపించాను కానీ ఆల్ సైడ్స్ ఇట్ వాట్ హ్యాపెన్, ఇట్ పుల్స్ దట్ ఆన్ ఆల్ సైడ్స్. ఈ సిలియరీ మజిల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దీన్ని స్ట్రెయిన్ అయిపోయి దాన్ని బయటికి లాగేస్తూ ఉంటాయి. లాగేసినప్పుడు ఏమవుతుంది? దిస్ హోల్ బికమ్ మోర్, ఇది ఎక్కువగా అవుతుంది. ఇది స్ట్రెచింగ్ అనేది జరిగినప్పుడు దెన్ వాట్ హ్యాపెన్స్, మోర్ లైట్ కెన్ ఎంటర్ ఇన్ టు దట్. So much light will enter into that. Then it makes that the body clearly visible. అది అనేది మనకు కనిపిస్తుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇప్పుడు ఈ లో బ్రైట్నెస్కి వాట్ హ్యాపెన్స్ టు దట్ సిలియరీ మజిల్స్, ఇవేం చేస్తాయి? సిలియరీ మజిల్స్ ఎక్స్పాండ్స్. ఇవి ఎక్స్పాండ్ అవుతాయి అంటే దీన్ని స్ట్రెచ్ చేస్తాయి. దిస్ ఈజ్ ఎక్స్పాండ్స్ ఆర్ స్ట్రెచెస్. ఇట్ ఈస్ స్ట్రెచెస్ చేసినప్పుడు అపర్చర్ ఏమవుతుంది? దెన్ వాట్ అబౌట్ ఇట్ దిస్ అపర్చర్ అంటే ఏమని చెప్పాను అంటే ఏ స్మాల్ హోల్ విచ్ ఈజ్ వాట్ వేర్ ద లెన్స్ ఈజ్ ఎగ్జిస్టెడ్. అపర్చర్ కదా, అపర్చర్ అంటే దీంట్లో స్మాల్ ఓపెనింగ్. There we can take this as what? As a small opening. That is for the lens only. There it what happen? Then this aperture size increases. Aperture size increases. What happens to the light then? More light enters. Maximum amount of the light enters through this. ఈ లెన్స్లో నుంచి మోర్ లైట్ అనేది దీంట్లో ఎంటర్ అవుతుంది. మోర్ లైట్ ఎంటర్ అయినప్పుడు మనకేం కనిపిస్తుంది? ఈ లో బ్రైట్నెస్లో కూడా దెన్ ఆబ్జెక్ట్ దెన్ వాట్ ఎవర్ ద ఆబ్జెక్ట్ ఇట్ బికమ్స్ విజిబుల్. Okay, then this is visible then at low brightness. Hello students, myself Sunil Kumar Badal. I have done my BTech from IIT Kanpur. Here at K Venkanna classes I teach chemistry. So right now I know you all are busy with your board exam preparation, but let me ask you a question. Suppose you want to be a cricketer. Who would you choose your coach, a cricketer or a wrestler? Answer is definitely cricketer. So in the same way here we are the group of IITians, NITian and doctor. So if you really want to crack or get a seat into IIT, NIT or any top medical colleges, come here and join us. What are you waiting for? Thank you. Now let us go to that high brightness. అంటే లైట్ ఫోకసింగ్ అనేది ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఉంది. లో బ్రైట్నెస్ అని అంటే ఏంటనంటే ఇంటెన్సిటీ ఈజ్ లెస్. ఇంటెన్సిటీ అంటే స్ట్రెంగ్త్ లెస్ అనమాట. ఇంటెన్సిటీ ఈజ్ లెస్ intensity. Here it contains that more intensity. Now what about that ciliary muscles? I am writing about that ciliary muscles only. Ciliary muscles, it contrast అంటే అర్థం ఏంటి? సిలియరీ మజిల్స్ అన్నీ కూడా దగ్గరకు వస్తాయి. దగ్గరికి రాగానే వాట్ అబౌట్ దిస్ అపర్చర్? అప్పుడు మనకి ఈ అపర్చర్లో ఏం జరుగుతుంది? దెన్ స్మాల్ ఓపెనింగ్ ఇట్ విల్ బికమ్ దట్ మోర్ లార్జ్ ఓపెనింగ్. హై బ్రైట్నెస్ అది. ఈ స్మాల్ ఓపెనింగ్ అనేది ఏం సారీ ఇది లార్జ్ ఓపెనింగ్ కాదు. దిస్ ఈజ్ దట్ స్మాల్ ఓపెనింగ్ ఓన్లీ. అపర్చర్ వి కాల్ ఆఫ్ ద లెన్స్. Here what happens? Size increases, but here the size decreases. కదా ఈ స్మాల్ ఓపెనింగ్ అంటే అపర్చర్ మీనింగ్ కదా. దెన్ దిస్ ఈజ్ క్వైట్ ఆపోజిట్ దట్ లెన్స్ సైజ్ డిక్రీజెస్. దెన్ వాట్ అబౌట్ లైట్? దెన్ ఈ లైట్ అనేది కాస్త ఏమవుతుంది? దెన్ ఇట్ ఈజ్ లెస్ లైట్ ఎంటర్స్ ఇన్ టు దట్.
బికాజ్ సైజ్ డిక్రీజెస్ కదా, లెస్ లైట్ ఎంటర్స్ ఇన్ టు దాట్. ఎంత లెస్ లైట్, ఇది ఎంత మోర్ లైట్, ఇది హౌ మచ్ అవర్ ఐ కెన్ బేర్, దట్ మచ్ ఓన్లీ ద లైట్ ఎంటర్స్ ఇన్ టు దిస్. అంటే ఇంతకుముందు లో బ్రైట్నెస్ కాబట్టి లెస్ లైట్ ఉన్నది కాస్త ఆ లెస్ లైట్లో ఉన్నది మ్యాక్సిమం లైట్ అనేది దీంట్లోకి ఎంటర్ అవుతుంది. బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఆ బ్రైట్నెస్ కనుక లెన్స్ని డైరెక్ట్గా టచ్ చేస్తే, డైరెక్ట్గా దీని మీద అయితే రెటీనా మీద అది ఎఫెక్ట్ వస్తుంది. దెన్ సమ్ టైమ్స్ ద లెన్స్ ఆల్సో may not work properly. That's why here the light, it makes that whatever the high brightness is there, it will be decreased. Less light means what? It is a decreased intensity. డిక్రీజ్డ్ ఇంటెన్సిటీ, ఇది మోర్ ఇంటెన్సిటీ కాబట్టి దీన్ని అది ఏం చేస్తుందంటే డిక్రీజ్డ్ ఇంటెన్సిటీ చేస్తుంది. దెన్ వాట్ ఎవర్ దట్ ఆబ్జెక్ట్, దెన్ దేర్ ఫోర్ ఆబ్జెక్ట్ ఈజ్ విజిబుల్, క్లియర్లీ విజిబుల్. అంటే విజిబుల్ అమౌంట్ ఆఫ్ లైట్ అనేది దాని మీద అది కాంట్రాస్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ దట్ వర్కింగ్ ఆఫ్ దిస్ హ్యూమన్ ఐ. ఈ హ్యూమన్ ఐ వర్కింగ్ అనేది ఇదే విధంగా జరుగుతుంది. వీటన్నిటిలో కూడా మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎల్డిడివి వాల్యూసే మనకు గుర్తుండాలి. అంటే అర్థం ఏంటి, ఇవన్నీ చేయడం వల్ల ఎల్డిడివిని, వీటి ఎయిమ్ ఏంటి అని అంటే ఎల్డిడివిని అడ్జస్ట్ చేయడము, ఎల్డిడివిని అడ్జస్ట్ చేసుకోవడం. ఎల్డిడివిని అడ్జస్ట్ చేయడము అని అంటే అర్థం ఏంటి అని అంటే వీటిలో ఏదైతే మనకి అడ్జస్ట్ చేసుకుంటుందో, ఇవి ఎక్స్పాండ్, సిలియరీ మజిల్స్ అనేది ఎక్స్పాండ్స్ కానీ కాంట్రాస్ట్ కానీ ఎట్లా అయితే అవి చేస్తున్నాయో దీంట్లో కూడా అవి ఏం చేస్తూ ఉంటాయంటే దాన్ని ఫోకల్ లెంగ్త్ని చేంజ్ చేయడమే. ఇట్ అడ్జస్టెస్ ద ఫైనల్లీ ఫర్ ఆల్ దట్ వాట్ ఈస్ దట్ కంక్లూజన్ వీ కెన్ మేక్ ఇన్ దట్ కంక్లూజన్, దేర్ వీ కెన్ టేక్ దిస్ యాజ్ వాట్ adjust the F. This is for all these the reason contrast కానీ దీంట్లో ఎక్స్పాండ్స్ కానీ ఇవన్నిటి కూడా అడ్జస్ట్ ద ఫోకల్ లెంగ్త్ ఫర్ క్లియర్ విజిబిలిటీ. దీంట్లో ఒక క్లియర్ విజిబిలిటీ కోసము దీంట్లో ఏం చేస్తుంది అంటే ఇది ఫోకల్ లెంగ్త్ని అడ్జస్ట్ చేస్తుంది అనమాట. ఈ ఫోకల్ లెంగ్త్ అడ్జస్ట్ చేయడం అనేది మనకి నిన్న వీడియోలో ఒక చిన్న వీడియోలో మనం దీనికన్నా ముందు వీడియోస్ మీరు చూస్తే మీకు క్లియర్గా దాంట్లో అర్థమవుతుంది ఫోకల్ లెంగ్త్ అనేది ఎట్లా అడ్జస్ట్ అవుతుంది. ఫోకల్ లెంగ్త్ డిపెండ్స్ అపాన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. హౌ ఇట్ ఈజ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2. అంటే ఈ కర్వేచర్ చేంజ్ అయితే రేడియస్ అనేది చేంజ్ అవుతుంది. Yesterday I said that as the curvature increases, radius of curvature also increases. దీంట్లో ఈ సిలియరీ మజిల్స్ ఎక్స్పాండ్ చేసినప్పుడు ఏమవుతుంది, దీంట్లో సిలియరీ మజిల్స్ స్ట్రెచ్ చేస్తే దెన్ కర్వేచర్ ఇంక్రీజెస్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆల్సో ఇంక్రీజెస్, దేర్ బై ద ఫోకల్ లెంగ్త్ ఇట్ అడ్జస్టెస్ అప్ టు వాట్ ఇట్ కెన్ బి అడ్జస్టెడ్ యాజ్ పర్ ద ఎల్డిడివి. ఎల్డిడివిలో మనకి ఎంత అడ్జస్ట్ కావాలి, దీనికన్నా ముందు 25 సెంటీమీటర్స్ ఉండాలి అని అంటే ఇక్కడ ఒక వాల్యూ అనేది మనం గుర్తుంచుకోవాలి. లెన్స్కి రెటీనాకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ 2.5 సెంటీమీటర్, ఇంత డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఈ 2.5 సెంటీమీటర్స్ డిస్టెన్స్ అనేది కరెక్ట్గా ఉంటే అడల్ట్ హెల్తీ బాడీలో ఇది ఉన్నప్పుడు మనకి ఆబ్జెక్ట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఈ కాంట్రాస్ట్ కానీ ఎక్స్పాన్షన్స్ కానీ దేనికోసము అని అంటే టు మేక్ దిస్ డిస్టెన్స్ బిట్వీన్ ద లెన్స్ అండ్ రెటీనా టు ఫిక్స్ దట్ టు వాట్ 2.5 సెంటీమీటర్. 2.5 సెంటీమీటర్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ చేయడం కోసమని ఇది చేస్తుంది. ఈ కాంట్రాస్ట్ కానీ ఈ ఎక్స్పాన్షన్ కానీ రెండు అందుకోసమే చేస్తాయి అన్నమాట. దిస్ వీ కెన్ రిమెంబర్ దెన్ హౌ దట్ any human eye works for clear visibility of a body for any kind of the distances of the object, how this human eye can adjust by itself with the help of the ciliary muscles. దాన్ని కర్వేచర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ని, ఫోకల్ లెంగ్త్ని సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ ఎట్లా చేసుకుంటుంది అనేది మనం ఇక్కడ చూసాం కదా. దానికి మెయిన్ ఎయిమ్ ఏంటి, ఎల్డిడివి వాల్యూ ఉండాలి. రెండోది ఏంటి, యాంగిల్ ఆఫ్ విజన్ కూడా దానికి ఎంత వాల్యూ కావాలి. యాంగిల్ ఆఫ్ విజన్ 60 degrees ఉన్నప్పుడు కానీ దానికన్నా ఎక్కువైనా తక్కువైనా కూడా ఈ సిలియరీ మజిల్స్ అనేది దాన్ని చేంజెస్ చేస్తాయి.
అదే ఎల్డిడివి వాల్యూస్ కూడా అవి అడ్జస్ట్ అయినప్పుడు దానికన్నా ఎల్డిడివి వాల్యూ కన్నా ఎక్కువైనా తక్కువైనా ఇది ఐ అనేది హ్యూమన్ ఐ అనేది సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ క్రియేషన్ ఆఫ్ ఐ కదా, చాలా బ్యూటిఫుల్గా వండర్ఫుల్గా క్రియేట్ చేయబడిన పార్ట్ అది అవర్ హ్యూమన్ ఐ. దిస్ ఈజ్ దట్ వర్కింగ్ ఆఫ్ ద హ్యూమన్ ఐ, అండ్ బేసింగ్ ఆన్ దిస్ ఆల్ దెన్ వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ వాట్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ద డిఫెక్ట్స్ ఇన్ ద హ్యూమన్ ఐ. ఇది నేను మళ్ళీ మీకు డీప్గా వెళ్ళలేదు, మీకు రాడ్స్ అండ్ కోన్స్ కానీ ఇవన్నీ కూడా మనం వెళ్ళలేదు, కానీ దీంట్లో మనం చదువుకుంది ఓన్లీ విజిబిలిటీ కోసమే. మనకి దీంట్లో సైజ్ కానీ కలర్ కానీ షేప్ కానీ వీటన్నిటిని బట్టి కూడా ఈ హ్యూమన్ ఐ అనేది దానికి సెల్ఫ్ అడ్జస్ట్మెంట్స్ అనేది అదే చేసుకొని మనకి కలర్ బాగా కనిపించేటట్లు, సైజు సరిగా కనిపించేటట్లు, అండ్ దాని షేప్ సరిగా ఉండేటట్లుగా ఇవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇదే మనకు గుర్తుంచుకోవాలి. ఇలాంటి స్ట్రక్చర్ మనకు అనుకొని ఈ పాయింట్స్ కనుక మీరు కరెక్ట్గా మీరు నోట్ చేసుకోగలిగితే ఏమేమి చేంజెస్ వస్తాయి ఒక్కొక్క బ్రైట్నెస్లో, దెన్ వీ కెన్ అండర్స్టాండ్ వెరీలీ వాట్ ఈస్ ది యాక్చువల్ వర్కింగ్ ఆఫ్ ది హ్యూమన్ ఐ, అండ్ దేర్ ఫోర్ వీ కెన్ అండర్స్టాండ్ దేర్ డిఫెక్ట్స్ ఆల్సో కదా. ఈ డిఫెక్ట్స్ ఇవన్నీ కూడా we discuss in our next video. Okay, thanks for watching this video.